పుష్ప, పాలున్నాయా ఇంట్లో? ఫ్రిడ్జ్లో ఉన్నాయక్క. ఏయ్ ఇట్రా. ఇక్కడేం చేస్తున్నావు? ఆటో కోసం వచ్చినా. ఆటో కోసం వచ్చావా? టైం అయిపోయింది. నా ఆటోకి రెస్ట్ ఇచ్చే టైం. వెళ్ళి వేరే ఆటో చూసుకో. అలాగే. పుష్ప అక్క, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. అలాగే అక్క. మేడం చెప్పింది నిజమే. ఈ రాణెమ్మ మామూలుది కాదు. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేలా ఉంది. చాలా డేంజర్గా ఉంది రాణెమ్మ. మేడం అప్పగించిన పనిని ఏ పొరపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఎట్టి పరిస్థితిలో కూడా పనిని త్వరగా ముగించాలి. రానమ్మా. ఏంటి నన్ను ఫాలో అవుతుంది? కావాలని స్లో చేస్తున్నావా కృష్ణ? చెప్తాను ఈ పని. ఏంటయ్య కృష్ణ, మరి అంత స్పీడు? వెనకాలొస్తుంది నీ భార్య కదా? అవును. కాస్త మెల్లగా వెళ్ళొచ్చు కదా. వెనకాల వదిలేసి ఒంటరిగా వస్తావేంటయ్యా? అదేం లేదు, కలిసే వస్తున్నాం. ఏ ప్రియా, అలా నత్త నడకను వస్తావేంటి? కొంచెం ఫాస్ట్గా రా. భార్యాభర్తలంటే ఏ నడకైనా సరే ఇద్దరూ కలిసే వేయాలయ్యా. సరే కానివ్వండి. ఏ అసలు నాతో పాటు జాగింగ్కి రమ్మని నీకెవరు చెప్పారు? ఎందుకు నా వెనకాలే వస్తున్నావు? నేనెక్కడ నీతో పాటు వచ్చాను కృష్ణ? నీకంటే ముందే కదా నేను జాగింగ్కి రెడీ అయ్యాను. నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాతే కదా నేను బయలుదేరాను. ఇప్పుడు కూడా నువ్వే కదా ఫాస్ట్గా రమ్మని నీ పక్కన నడవమని చెప్పావు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ప్రియా. నేనెక్కడ ఎక్కువ మాట్లాడాను కృష్ణ? నువ్వు మాట్లాడిన తర్వాతే కదా నేను మాట్లాడింది. అవునా? సరే. హాయ్ తేజ గారు, గుడ్ మార్నింగ్. మీరు? నేను గుర్తులేనా? చిత్రావతిని. హాయ్ తేజ గారు. హాయ్ చిత్ర. ఓ ఏంటి మెడిటేషనా? ఓకే ఓకే, క్యారీ ఆన్. చిత్ర,
ఇక నా వల్ల కాదు. ఆ? కృష్ణ, నాకు మంచినీళ్ళు కావాలి. నేనేం మంచినీళ్ళు తీసుకురాలేదు. చాలా దాహంగా ఉంది కృష్ణ, నా వల్ల కాదు. జాగింగ్కి వచ్చావుగా, జాగింగ్ అయ్యాక ఇంటికెళ్ళి తాగు. కృష్ణ, ఏంటి తేజ? నువ్వు నా ఇంటికి రాకముందు మనం ఇదే పార్కులో 2-3 సార్లు కలుసుకున్నాం కదూ. నేనెప్పుడు కలిశాను? అబద్ధం చెప్పకు చిత్ర, నా జ్ఞాపక శక్తి పూర్తిగా మొత్తం ఏం పోలేదు. ఈ పార్కులోనే నువ్వు నన్ను కలిశావు, నాతో కలిసి మాట్లాడావు. ఇప్పుడు ధర్మతేజకి మళ్ళీ గతం గుర్తొస్తుందా ఏంటి? మాట్లాడవేం చిత్ర? ఇదే పార్కులో నన్ను పలకరించిందానివి, అప్పుడే నువ్వు నా భార్యవని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఇక్కడేమి చెప్పకుండా నేరుగా నా ఇంటికొచ్చి నువ్వే నా భార్యవని ఎందుకు చెప్పావు? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ. అయ్యో, ఏంటి తేజ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? నేనేంటి ఈ పార్కుకి రావడం ఏంటి? అసలు నిన్ను పలకరించడం ఏంటి? నీ దగ్గర దాయడానికి నా దగ్గర ఏముంది చెప్పు? నిజంగా చెప్తున్నాను, నేను ఈ పార్కుకి రావడం ఇదే మొదటిసారి. నమ్ము తేజ. చూడు తేజ, ఇప్పుడు కూడా నువ్వు మనసు బాగోలేదనగానే నేను నీకు తోడొచ్చానే తప్ప నాకసలు రావడం ఇంట్రెస్టే లేదు తెలుసా? ఏంటి ఇంట్రెస్ట్ లేదా? నా గతం నన్ను మోసం చేయొచ్చేమో గాని నా ప్రస్తుతం నన్ను మోసం చేయదు. అప్పుడు నువ్వు ఇదే పార్కులో నన్ను పలకరించి నాతో మాట్లాడావు. ఏ వాచ్మెన్, ఇలా రావు ఒకసారి. దాహం అన్నావుగా, భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి. ఒకరి అవసరాన్ని ఒకరు గుర్తించి ఇలా ప్రాణంగా చూసుకోవాలి. నువ్వు పరుగులు తీస్తూ వెళ్ళి షాప్ దగ్గర నుంచి నీళ్ల బాటిల్ కొనుక్కురావడం నేను చూశానులే కృష్ణ. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది తల్లి. నూరేళ్లు ఇలాగే చల్లగా ఉండండి. థ్యాంక్స్ కృష్ణ. మురిసిపోయింది చాలు, ఇంకా పద. చెప్పండి సార్. నువ్వు ఇక్కడే కదా డ్యూటీ చేస్తావు? నన్ను నువ్వెప్పుడైనా ఇక్కడ చూసావా? రెగ్యులర్గా చూస్తుంటారు కదా సార్. అయితే నేను నీకు గుర్తున్నానా? అలా అడుగుతారేంటి సార్? ఒక్కసారి చూస్తే చాలు, ఈ పార్క్కి ఎవరెవరు ఏ టైంలో వస్తారో అన్నీ చెప్పేస్తాను. అయితే నువ్వు మేడంని నాతో ఎప్పుడైనా చూసావా? నువ్వు మేడంని నాతో ఎప్పుడైనా చూసావా? నువ్వు మేడంని నాతో ఎప్పుడైనా చూసావా? చూశాను సార్, చూశాను సార్, చూశాను సార్. ఏయ్ వాచ్మెన్, నువ్వు నన్ను చూసావా? నన్ను చూసావా? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు?
వాచ్మెన్ నిన్నే చెప్పవేంటి? సార్తో పాటు పార్క్లో నన్ను చూసావా? ఇప్పుడు చూశాను కదా మేడం. ఇప్పుడు చూడడం ఏంటయ్యా? ఇదివరకు ఎప్పుడు చూడలేదా నువ్వు? లేదు సార్, నాకు తెలిసి మేడం ఈ పార్క్ రావడం ఇదే మొదటిసారి అయి ఉంటుంది కదా మేడం? అదే నేను ఆయనకి చెప్పాను, కానీ ఆయన నమ్మట్లేదు. ఏంటి తేజ, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? అయినా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా తేజ? లేదు చిత్ర, ఎందుకో అలా అనిపించింది. బహుశా నేనేదో టెన్షన్లో ఉండి అలా అనుకుని ఉంటాను. ఇంకా ఇక్కడే ఉంటే ఉన్న మైండ్ కాస్త పాడైపోతుంది. ఇంటికి వెళ్దాం పా చిత్ర. ఏంటి ఈ బండి స్టార్ట్ అవడం లేదు? ఏమై ఉంటుంది? అరే టైం అయిపోయింది. పుష్ప కాలేజ్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తుంటుంది. చా, అంతా బాగానే ఉంది. ఎందుకు స్టార్ట్ అవడం లేదు? కాలేజ్కి టైం అయిపోతుంది. సైలెన్సర్లో ఎవరు క్లాత్ పెట్టారు? ఎవరై ఉంటారు? ఎవరో కావాలనే పెట్టినట్టున్నారు. ఈ పని ఎవరు చేసుంటారు? ఎవరికి అవసరం? హలో పుష్ప. అక్క, నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఆటో కాస్త ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడే వస్తున్నాను. నువ్వు కాలేజ్ లోపలే వెయిట్ చెయ్యి, బయటికి రావద్దు. నేను వచ్చాక ఫోన్ చేస్తాను, అప్పుడు బయటికి రా. అలాగే అక్క. సరే. రా పాండు, కూర్చో. ఎలా ఉన్నావు పాండు? ఇలా ఉన్నాను సార్. కళ్ళు పోగొట్టిన రాక్షసి గురించి ఏమైనా తెలిసిందా సార్? ఇంకా లేదు పాండు, ఆ పనిలోనే ఉన్నాం. తొందరలోనే ఆమెను పట్టుకుంటాం. హాయ్ జయంత్, సార్ ఉన్నారా? లోపలే ఉన్నారు. ఒక్క నిమిషం మేడం.
సార్ మీకోసం కార్తీక మేడం వచ్చారు. పాండు 5 minutes. నీతో మళ్ళీ మాట్లాడతాను. కొంచెం వెయిట్ చేయి ప్లీజ్. అలాగే సార్. మీరు వెళ్ళండి మేడం. కూర్చో ఇక్కడ. సార్ దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా? సరే ఉండు. హాయ్ కళ్యాణ్. హాయ్ కార్తిక, కూర్చో. ఏంటి సడన్గా పోలీస్ స్టేషన్కి వచ్చావు? ఏం లేదు కళ్యాణ్, పని మీద ఇటు వెళ్తూ ఊరికే నిన్నొకసారి చూసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. కావేరి మేడం కూడా ఇవాళ వస్తానన్నారు కదా సార్. కావేరి వస్తానందా? ఎందుకు? మీకు తెలీదా మేడం? కావేరి మేడం మా సార్ మళ్ళీ కలిసిపోయారు. ఇద్దరూ కలిసి తెగ తిరిగేస్తున్నారు. జయంత్, ఏంటి కళ్యాణ్ చెప్పనే లేదు? అదేం లేదు కార్తిక. నీకెన్నిసార్లు చెప్పాలి? ఏదైనా చెప్పాలంటే నేరుగా విషయం మాత్రమే చెప్పమని. సారీ సార్. వెళ్ళు. యాక్చువల్లీ కావేరి క్రిమినల్ సైకాలజీ చదివింది కదా, ఒక కేసు విషయంలో తన హెల్ప్ కావాల్సి వచ్చింది కార్తిక. అందుకే కావేరితో ట్రావెల్ అవుతున్నాను. సరే కళ్యాణ్, నేను తర్వాత కలుస్తాను. బాయ్. ఇదిగో వాటర్. అరే, కార్తిక ఫోన్ మర్చిపోయినట్టుంది. కార్తిక, కార్తిక, ఫోన్ మర్చిపోయావు. థ్యాంక్స్ కళ్యాణ్. నన్ను చూసావా? అమ్మా, నా కళ్ళు, నా కళ్ళు, నా కళ్ళు, నా కళ్ళు, నా కళ్ళు. అమ్మా, అదే గొంతు, అదే అమ్మాయి, అదే గొంతు, అదే అమ్మాయి. ఏ పాండు, పాండు, పాండు. సార్ 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 సార్. ఏ పాండు, పాండు, సార్, పాండు. ఏంటి? ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? మీరు వెతుకుతున్న హంతకురాలు, నా కళ్ళు పోగొట్టేసిన రాక్షసి, ఆ అమ్మాయి సార్. అదే పాండు, ఎవరా అమ్మాయి? ఇక్కడ ఏ అమ్మాయి లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పింది కదా సార్, ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయి సార్. ఆ అమ్మాయి నేను చూడలేకపోవచ్చు, కానీ నాకు బాగా గుర్తుంది సార్. ఆ రోజు రాత్రి నాతో మాట్లాడిన అమ్మాయి గొంతు, ఈ అమ్మాయి గొంతు ఒకటే సార్. ఏంటి పాండు నువ్వు మాట్లాడేది? నిజం సార్, నన్ను నమ్మండి. ఆ రాక్షసి గొంతును నేను జీవితంలో మర్చిపోలేను. ఆ అమ్మాయే ఈ అమ్మాయి సార్, ఆ అమ్మాయే ఈ అమ్మాయి సార్, ఆ అమ్మాయే ఈ అమ్మాయి సార్. అంటే అసలు నేరస్తురాలు కార్తిక. నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. ప్రియకి న్యాయం జరగాలి అంటే నేను మీ బిడ్డలకి తల్లిగా రావాల్సిందేనని నిర్ణయించుకున్నాను.
ఎంతలా ద్వేషిస్తున్నా ఎంతలా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా అమ్మగా నటించిన ఆ రానమ్మ జ్ఞాపకాలు నాలో నుంచి అస్సలు పోవడం లేదు. ఆవిడ మమ్మల్ని మోసం చేసిన మాట నిజమే కావచ్చు, కాని ఆవిడ చూపించిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు మాత్రం నా మనసుని ఇంకా తొలిచేస్తూనే ఉన్నాయి. ఆవిడ గుర్తొచ్చే జ్ఞాపకాలేవీ నా మనసులోకి రాకూడదు స్వామి. అమ్మా అర్చన చేయమంటారా? ఎవరి పేరుని అర్చన చేయమంటారమ్మా? కృష్ణ, కార్తీక, కావేరి. వాళ్ళు ముగ్గురు మీ పిల్లలా అమ్మా? అవును పూజారి గారు, నా పిల్లలే. టక్కున కళ్ళు తెరిచి పైకి లే. నాగమణిని నీ హస్తాల్లోకి తీసుకో. రా కార్తిక, రా. ఆ దివ్యమణిని నీ హస్తాలతోనే మకుటంలాగా నా నెత్తి మీద పెట్టు. ఆ రాయికి నీ తల కొట్టుకుని రక్తం చిందిస్తూ చచ్చిపో.